టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వెంకటన్న వెంకటన్న అప్పుడు కూడా మీరే చేసి ఇప్పుడు కూడా మీరే చేయండి సార్. ఏం కాదు వెంకటన్న రోషన్ వచ్చాను అన్నా, రోషన్ వచ్చా. ఇక్కడ అన్నా, ఇక్కడ రోషన్ వచ్చిండు చూడు అన్నా రోషన్ వచ్చిండు. వెంకటన్న అన్నా, వెంకటన్న ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు? ఏనా ఎట్లుంది ఇప్పుడు ఒంట్లో నీకు? డైలీ ఇంత ఉంటుందా? కాన్షియస్ లోకి వస్తున్నాడా? 3 అసలు మాట్లాడట్లేదు. ఓన్లీ ఫ్లూయిడ్స్ ఏనండి? అంతే. ఇప్పుడు మనం అప్పుడు ఆపరేషన్ చేయించింది ఆ కాలికి కదా, పిఆర్కేలో. మళ్ళీ మందు తాగుతున్నాడు అయ్యో. ఇప్పుడు మందు తాగటం వల్ల మళ్ళీ రివర్స్ కొట్టింది అంతా. స్మోకింగ్ మందు 2 ఎవరు తయారయ్యారు మళ్ళీ? ఫ్రెండ్సా? అరే మనిషి కూడా ఎంత బాగున్నాడు పిఆర్కే నుంచి. అవును, లేచి మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు మంచిగా ఉన్నాడు? బాగా హెల్దీగా మళ్ళీ వెళ్ళారు పిఆర్కేకి. మళ్ళీ మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే మందు తాగటం, సిగరెట్లు మధ్యలో బంద్ చేస్తాడు, మధ్యలో స్టార్ట్ చేస్తాడు. మధ్యలో బంద్ చేసి డాక్టర్ న్యూస్ ఏం చెప్పింది, అక్కడ డాక్టర్ న్యూస్ తినదని చెప్పింది. ఆయన న్యూసే కావాలంటాడు. మందు సిగరెట్ ఈ మధ్య ఇప్పుడు హెల్త్ బాగానే వారం రోజులు తాగుతుంది. అంతమంది తాగం కదా, ఉన్నమన్నా చెప్పుకోవాలి. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారా లేకపోతే? రమేష్ ఎందుకు వచ్చిపోయి 2 పేరు చెప్తే బాగుండు కానీ వచ్చిపోయారు అన్న. మంచి ఆఫీసు ఏం కాదు, డయాలసిస్ పేషెంట్ కూడా ఆఫీస్ ఏం కాదన్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? ఇవి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు? ఎవరు వస్తారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డాక్టర్ గారు. చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ అంతా బాగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు అని చాలా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా రెగ్యులర్ ఫాలో అప్, ఒక 2-3 డేస్ హెల్త్ ఎలా ఉంది, సెట్ అయిపోయిందా, సెట్ కాకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకైనా షిఫ్ట్ చేద్దాం మనం అని రెగ్యులర్ ఆయన ఫాలో అప్. లేదు బాగుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, పర్లేదు, ఏమన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్దాము. మనతో చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయనకున్న నిజంగా గ్రేట్. అది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారిగా నాకు నిన్న వీడియో పెట్టారు, ఈమె డాడీ పొజిషన్ మళ్ళీ సేమ్ వచ్చిందన్న, భయంగా ఉంది మాకు, కష్టమేమో అని చెప్పేసి ఆ వీడియో చూడగానే షాక్ అయ్యా నేను.
పొద్దునే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా చూడగానే కానీ హోప్ ఉంటే చూద్దాం అని చెప్పేసి అసలుకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే ఇంకా బెటర్ గా అంటే ఇంకా డయాలసిస్ రెగ్యులర్ అవసరం సార్. విల్ స్టార్ట్ డయాలసిస్ నౌ. మొన్న ఒకటి చేసాము అండ్ టుడే విల్ డూ వన్ మోర్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతే ఇంకా ఆప్షన్స్ ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఐదర్ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ రెగ్యులర్. నాకు తెలిసి మళ్ళీ డైలీ డే బై డే అన్న డయాలసిస్ అవసరం. వీక్లీ 3 times అయితే అవసరం ఉండేలా ఉంది. వన్ డయాలసిస్ ఇస్ నాట్ ఎనఫ్. మొన్న చేసినాం బట్ నో అవుట్కమ్ మచ్. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ వన్. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఛాన్సెస్ ఉన్నాయా? హీ విల్ బి ఫైన్. ట్రాన్స్ప్లాంట్ చేస్తే హీ మస్ట్ బి డూయింగ్ గుడ్. ట్రాన్స్ప్లాంటేషన్ విల్ హెల్ప్ హిమ్. ఓకే. ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ డయాలసిస్, రెగ్యులర్ డయాలసిస్. ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తున్నారండి నార్మల్ గా? కాన్షియస్ పోస్ట్ డయాలసిస్ వస్తున్నారు. బట్ ఆఫ్టర్ 1 day మళ్ళీ యూరియా లెవెల్స్ పెరగడము, ఫాస్ఫరస్ పెరగడము, పొటాషియం లెవెల్ ఎక్కువైనప్పుడు ఇరమిక్ ఎన్కెఫిలోపతికి వెళ్ళి పేషెంట్ మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ సికేడి పేషెంట్స్ ఇస్ ఆల్టర్డ్ సెన్సోరియం, డ్రౌజీ, ఆకలి అవ్వకుండా ఉండడము, బాడీ అంతా వాల్యూమ్ ఓవర్లోడ్ లో ఉండడము. ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైతేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాం మార్నింగ్. కంప్లీట్ గా దీని మీదే ఉంది. దాని మీద నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. we will do dialysis now in some time. You should be fine by evening or tomorrow. ఓకే. Hopefully if dialysis you respond అవుతాయి, అవ్వకపోతే మళ్ళీ ఇంకో డయాలసిస్ రేపు చేయాల్సి వస్తుంది. డైలీ చేస్తున్నారు డయాలసిస్? నో, డే బై డే చేస్తున్నాము. ఇఫ్ టుడే బాడీ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది, బీపీ ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. ఇవాళ చేశారు డయాలసిస్? నో, we will do now. 2:30కి చేస్తాం. ఓకే. 4 hours అట్లా డయాలసిస్ చేసి we will see. సార్ ఎలా ఉన్నారు? ఎవరొచ్చారు చూసారా? అక్కడ చూడండి, అక్కడ చూడండి అన్నా, అక్కడ చూడండి. గుర్తుపట్టారా? ఎవరు చెప్పండి? ఆపమంటారా? ఇది ఆపమంటారా? ఆపేమంటారా? ఇది వెంకటన్నా ఎలా ఉన్నావు? బాగున్నావా? వెంకటన్నా ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? మంచిగా ఉందా? లోపల ఇబ్బంది అనిపిస్తుందా? ఎవరు వచ్చారు? వెంకటన్నా ఎవరు వచ్చారు? కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఉందండి. No, on deep stimuli, brain is responding. Brain is on a deep stimuli. ఇట్లా One of the symptoms for this thing. అంటే డీప్ పించింగ్ చేసినప్పుడు అప్పుడు కాన్షియస్ కి వచ్చి మళ్ళీ డ్రౌజీ అవుతున్నారు. We'll wait for one more dialysis and we'll try to shift him for higher center కూడా. ఇప్పుడు ఏంటండి యాక్చువల్గా పొజిషన్? ఇప్పుడు డయాలసిస్ అంతే సార్, రెగ్యులర్ డయాలసిస్. రిపోర్ట్స్ ఆర్ నాట్ దట్ గుడ్. క్రియాటిన్ ఎక్కువ ఉంది, యూరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల బ్రెయిన్ ఎన్కెఫిలోపతి అంటారు అనమాట. దానివల్ల అంత డ్రౌజింగ్ ఉంటారు, ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటారు అనమాట. రెగ్యులర్ డయాలసిస్ చేయడము ప్లస్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంది, ఫ్లూయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో మనం మొన్న డయాలసిస్ చేసాము. ఇట్ ఈస్ లిటిల్ బెటర్. నేను ఒక్కరోజు ఆపాము, మళ్ళీ అగైన్ టు బ్యాక్. సో టుడే వీఆర్ డూయింగ్ డయాలసిస్ అగైన్. వి విల్ సీ టుమారో ఐ షుడ్ రెస్పాండ్ పోస్ట్ డయాలసిస్. చేసినప్పుడల్లా రెస్పాండ్ అవుతున్నారు, కాన్షియస్ లో ఉంటున్నారు. వస్తారు, మళ్ళీ అన్కాన్షియస్ కి వెళ్ళే అవకాశాలు 24 hours 48 hours లో అవుతున్నారు. ఓకే. రికరెంట్ యూరిమియా వస్తుంది. వాట్ అబౌట్ ఆక్సిజన్ లెవెల్స్ సార్? ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాం. అదే అలా 24/7 పెట్టాలి. నడుస్తుంది ప్రస్తుతానికి, ఇంటర్మీడియట్ గా పెడుతున్నాము. బట్ ఫ్రమ్ మార్నింగ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సడన్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, సాచురేషన్ ఇస్ గెటింగ్ డౌన్. దానికోసం హైపాక్సియా కూడా ఉంది. బికాస్ ఆఫ్ పల్మనరీ ఎడిమా హైపాక్సియా అంటే ఫుడ్ లేదు, అసలు తీసుకోలేరు ఆయన ఫుడ్ ప్రస్తుతానికి. ఓకే. We will wait for dialysis to complete and then we can have one picture, clear picture. ఈ రోజు డయాలసిస్ అయిన తర్వాత చేసిన తర్వాత if he is not responding we'll shift him to higher center.
ఓకే ఇంకా బెటర్ గా ఓకే. ఆల్ అదర్. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి 3 days అవుతుంది. దిస్ ఇస్ థర్డ్ డే. ఓకే. మొన్న సో ఈవినింగ్ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి ఎలా ఉన్నారండి? స్టేబుల్ గా ఉందా అంటే పొజిషన్? అప్పుడు వచ్చినప్పుడు డ్రౌజీగానే ఉన్నారు విత్ లిటిల్ బిట్ ఆఫ్ పూర్ జీసీఎస్. ఓకే. స్లోగా ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ డయాలిసిస్, కొంచెం తిన్నారు, తర్వాత మళ్ళీ కూడా ఐబికేమ్. ఈ 2 days నుంచి ఇంటి దగ్గర 3-4 days నుంచి అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర కూడా అలానే ఉన్నారు, అట్లనే ఉన్నారు. ఇంటి దగ్గర అట్లా ఉంటేనే దే కాల్ మీ అప్ అండ్ దే కేమ్. సరే రండి చూద్దాం అని చెప్పిన తర్వాత షుగర్ తక్కువ ఉందని చెప్పి ఒక చిన్న గ్లూకోజ్ ఇప్పించి డాక్టర్ ఏమన్నారంటే ఎమర్జెన్సీ ఉంది, నిమ్స్ కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. దేశం డాక్టర్ ఉందని చెప్పి. ఓకే ఓకే ఓకే. కండిషన్ విల్ బికమ్ వర్సన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోతే. ఓకే. పేషెంట్ సర్వైవల్ రేట్ విల్ బి వెరీ వెరీ లీస్ట్ ఇన్ CKD పేషెంట్స్. కమింగ్ మంత్స్ విల్ బి వెరీ హార్డ్. ఓకే. రోజు హాస్పిటల్ రావాల్సి వస్తుంది, రోజు తప్పి రోజు రావాల్సి వస్తుంది. ఈ రోజు బాగుంటే రేపు బాగుండరు వాళ్ళు. ఇప్పుడు ఇట్లున్న వాళ్ళు డయాలసిస్ చేసిన వెంటనే బెటర్ గా అవుతారు. అప్పుడే బాగున్నారు అనుకుంటారు, మళ్ళీ మార్నింగ్ కల్లా డ్రౌజీ అవుతారు. సో పేషెంట్స్ కి రెగ్యులర్ డయాలసిస్ అవసరం ఉంటుంది. బెటర్ గో ఫర్ అ ట్రాన్స్ప్లాంట్. సర్వైవల్ రేట్ విల్ బి గుడ్. ఇఫ్ ఇస్ రెగ్యులర్లీ ఆన్ డయాలసిస్, సర్వైవల్ రేట్ విల్ బి వెరీ లెస్. ఓకే. mortality రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో బెటర్ గో విత్ ట్రాన్స్ప్లాంట్. ఇట్ మైట్ హెల్ప్ హిమ్. చెప్పిన నిన్న కూడా బెటర్ గో ఫర్ అన్ హైయర్ సెంటర్ ఫర్ అ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఏజ్ కూడా పెద్దగా ఏం లేదా? ఎన్ని సంవత్సరాలమ్మా? 53. 53 years. 53. ఇట్స్ యంగ్. ఈ కెన్ చేసుకుంటే బెటర్ అసలు. ఫిట్నెస్ తీసుకొని మ్యాచ్ అయ్యేది ఉంటే. అలా ఫ్రెండ్ ఎవరో మద్రాసు వేపిస్తా అని చెప్పింది. ఆశతోనే ఉన్నాడు ఆయన. చేపిస్తారు కదా, ఇంకా వాళ్ళు ఎందుకు అడగాలి ఆయన అసలు ఫోన్ ఎత్తలేదు. అదొక టెన్షన్ కలిగింది. ఓకే. ఆ టెన్షన్ పడితే కూడా మనం దాతాం. ప్రజెంట్ నేను RBM హాస్పిటల్స్ లో ఉన్నాను. ఎందుకంటే గత 9 నెలల క్రితం మీ అందరికి తెలిసిందే ఫిష్ వెంకట్ అన్నకి కొంచెం లెగ్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కిడ్నీస్ 2 కూడా డయాలసిస్ జరుగుతుందని మనకి కాల్ రాగానే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పొజిషన్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ సైడ్ నుంచి కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అండ్ ఆయన ప్రేమించే అభిమానులు అందరూ కూడా చాలా చాలా బాధపడ్డారు. అండ్ ఫిష్ వెంకట్ అన్నకి 52 సంవత్సరాలలో ఇలాంటి ఒక బాధ వచ్చింది అని చెప్పేసి ప్రతి ఇంట్లో అందరూ బాధపడ్డారు, హెల్ప్ చేశారు. అండ్ ముఖ్యంగా ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి మేము సహాయం చేస్తామంటే మేము సహాయం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా రవి గారు, PRK హాస్పిటల్స్, మన పుట్ట రవి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడు, అట్ ది సేమ్ టైం పుట్ట సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి. ఆయన ఎటువంటి సంబంధం లేకపోయినా, ఇండస్ట్రీతో ఆయనకి ఎటువంటి పరిచయం లేకపోయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు కాల్ చేసి ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కానీ మా హాస్పిటల్ సైడ్ నుంచి మేము అందిస్తామని చెప్పి ఇమ్మీడియట్గా ఫిష్ వెంకట్ అన్నని అక్కడ జాయిన్ చేసుకొని ఆయన కాల్ ఆపరేషన్ చేశారు. అట్ ది సేమ్ టైం హాస్పిటల్లో ఎటువంటి బిల్లు లేకుండా దాదాపు 10-15 రోజులు ఆయన అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి చాలా హెల్దీగా బయటికి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేసాం. రవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు. కానీ ఆ తర్వాత 9 నెలల తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక కాల్ రాగానే, ఒక మెసేజ్ రాగానే, ఒక వీడియో పంపగానే నేను షాక్ అయినా అనమాట. వెంకటన్న కూతురు పంపిగానే అదేంటి ఇంత హెల్దీగా ఉన్న వ్యక్తి 9 నెలల్లోనే ఎట్లా అయిపోయారు, మళ్ళీ బ్యాక్ సేమ్ పొజిషన్కి వచ్చేసారని చాలా బాధ అనిపించి ఇమ్మీడియట్గా కాల్ మాట్లాడగానే వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటో పరిస్థితి కనుక్కోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన వర్షన్ నేను విన్నాను. బట్ ఫ్యామిలీ చెప్పే వర్షన్ డెఫినెట్గా మీరే వినాలి. అమ్మా, మీరే ఉన్నారు హాస్పిటల్లో, అప్పుడు అంత మంచి ట్రీట్మెంట్ జరిగింది, అంత బాగా చూస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేశారు ఇండస్ట్రీ నుంచి, కొంతమంది డబ్బు సహాయం చేశారు, ఎంతో మంది గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ కూడా పంపించారు. అంత బాగున్న వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ ఎందుకమ్మా ఇలా అయిపోయారు? అసలుకి మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే, మధ్యలోనే అట్లా అయిపోయిండు. మళ్ళీ పడ్డాడు, కాలు దెబ్బ కలిగింది, మళ్ళీ కొంచెం చేసిండు, మళ్ళీ మానేసిండు. ఇట్లా చేయడంతో కొంచెం అట్లా అయిపోయిండు. కొంచెం అప్పుడు కూడా మీరే హెల్ప్ చేసేసి ఇప్పుడు కూడా మీరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ అప్పుడు అయింది కుడికాలు కదమ్మా, రైట్ అంతా ఆపరేషన్ చేశారు, బాగా సెట్ అయిపోయింది. ఒక్క రోజులో మంచిగా అక్కడ హాస్పిటల్ ఒక్కటే రోజులో మంచిగా. ఇప్పుడు కూడా అక్కడ పోతే మంచిగా అయితే నాకు నమ్మకం గానీ తీసుకోవట్లేదు. ఇప్పుడు రైట్ అయిపోయి మళ్ళీ లెఫ్ట్ కి వచ్చిందా ఇన్ఫెక్షన్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఇన్ఫెక్షన్? సేమ్
సేమ్ సేమ్. ఓకే. కాదమ్మా, ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన డయాలసిస్ టైం చేసుకోవటం, మెడిసిన్ తీసుకోవడం చేస్తున్నారమ్మా? పోతుండు ఆ, మళ్ళీ అది చేసుకోకుండా ఇవ్వలేడు, ఆయాసం వస్తుంది కదా, ఆ, దమ్ము ఆయాసం వస్తుంది, పోతాడు. ఆ, వాళ్ళ ఫ్రెండ్ తీసుకుపోతాడు, బాబు తీసుకుపోతాడు, ఊరో తీసుకుపోతాడు, పోతూనే ఉంటాడు. ఆ. దానికి పోతుండలే కానీ కిడ్నీ వల్లనే మెయిన్. ఓకే. అప్పుడు కూడా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు కూడా, కొంచెం టైం తీసుకొని. ఆ, ఎంత మంది దోశలో ఫోన్ చేసిన ఒక్క దోశ ఫోన్ లేవడతాడు. ఇప్పుడు మాత్రం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలని చెప్తుంటాం. ఉమ్. కాదు, వచ్చిన తర్వాత ఎన్ని నెలలు అన్న మంచిగా ఉన్నారు? మంచిగా ఉన్నాడు, 4-5 నెలలు మంచిగా ఉన్నాడు కదా, ఆ, 4-5 నెలలు మంచిగా ఉన్నాడు. ఆ, ఇప్పుడు లేదన్నా ఒక 3 నెలల నుంచి అట్లా ఉన్నాడు. ఇంక ఇప్పుడు 4 రోజులు అయితే ఇంకా మరి ఘోరంగా ఉన్నాడు. ఇప్పుడు చూసి ఇప్పుడు 3 నెలలు అంటే మామూలుగా దావకుండా పోవడం, కొంచెం తినడం, ఇంట్లోనే ఉండడం, బయటకు వెళ్ళి పోతలేడు, ఓకే. ఇంట్లోనే ఉంటుండు, తింటుండు, మంచిగా ఉంటుండు. ఆ, ఈ మళ్ళీ ఒక నెల రోజుల నుంచి చాలా డల్ అయిపోయాడు. ఓకే. సో మధ్యలో కొంచెం మందు తాగటం ఇట్లా మా చేశారు? మధ్యలో కొంచెం చేసిండు, వదిలేసిండు, మళ్ళీ వదిలేసి? మళ్ళీ వదిలేసి ఆయననే వదిలేసిండు మళ్ళా. ఓకే. ఒక మద్రాస్ లో ఒక ఆయన కిడ్నీ మార్పిస్తా అన్నాడు, ఒక ఆశ ఉండే ఆయనకు, మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాము. ఆశ పెట్టిండు, ఆయన ఇంటికి వచ్చి ఆశ పెట్టిండు. ఎవరో కూడా తెలియదు మాకు అసలు. ఇక మేము పోతాం మద్రాస్ పోతాం, ఆపరేషన్ చేసుకుని వస్తాను ఫీలింగ్ తోనే మంచిగా ఉన్నాడు. ఇక ఏమంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఈయన ఫోన్ ఎత్తలేడు, ఇంకా మళ్ళీ టెన్షన్ పెట్టుకున్నాడు. ఓకే. టెన్షన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం అట్లా చేసి మంది తాగడం, ఇంకా డల్ 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 డల్లే ఇక ఓకే. ఆ టెన్షన్ పెట్టుకొని నాకు ఏదో అయిపోద్ది అన్న టెన్షన్ లో మందు తాగడం స్టార్ట్ చేశాడు అంతే మళ్ళీ. తప్పి ఇంకేం లేదు. మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా కొంచెం చేసారు. ఇప్పుడు ఎవరన్నా బాగాలేకపోతే వచ్చారమ్మా? ఇప్పుడు అసలు చెప్తున్నా 3 రోజులు ఎన్ని ఫోన్లు చేస్తున్నా అంటే అన్ని ఫోన్లు చేస్తున్నా, లేబడతలు వస్తుంది కనీసం ఎట్లా ఉన్నాడు మనిషి అని కూడా వచ్చి చూస్తుంటారు. వచ్చి ఎవరు కూడా వాళ్ళందరూ చెప్పుకున్నట్టే ఊరికి వెళ్ళిన ఊర్లో ప్రతి ఒక్కరు నేను ఊరుకున్నా, అందరూ ఊరికి పోతారు సార్. ఒక్క దోశ అంటే పోయిందంటే మనం ప్రతి ఒక్కైనా ఊర్లో ఉన్నా అంటుండు. ఆయన చేతులతో అన్ని చేసిండు, చేసుకున్నాడు. అందరికి చూసిండు, మస్తు చూసిండు, అందరికి మంచి చూసిండు, అందరు పెట్టిండు. పెట్టే చెయ్యి ఆయనది, తీసుకొచ్చేయి కాదు అసలు. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చింది సిచ్యువేషన్. ఓకే. నిన్న కూడా ఎవరో వాయిస్ కూడా పెట్టినాను, అన్న నాకు కొంచెం వెళ్ళిపో చెయ్యన్నా అని. మళ్ళీ నేను ఆయనకు పెట్టినాను, మా ఆయన బాగలేడు, హాస్పిటల్ ఉండమని. ఇంకా ఆయన ఏడ్చుకుంటూ ప్రార్థన చేపిస్తామా ఆయనకు మన అన్నాడు. అట్లా హెల్ప్ చేస్తాడు ఆయన, తప్పించి ఇట్లా అంటే ఏం లేవు. ఇప్పుడు చాలా అసలు నాకైతే అసలు చూస్తుంటేనే భయం అవుతుంది నాకైతే. ఇప్పుడు కూడా ఆపేకి తీసుకొస్తే మంచి అవుతాడేమో అనిపిస్తుంది పిఆర్కి. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ ఫ్రెండ్స్ ఏం మార్చారా లేకపోతే? ఏం మార్చలే, అవే కదా ఇప్పుడు తాగనీకి తీసుకున్నాడు. లేదు, ఆ పైసలతోనే రొటేషన్. మాకేమో ఆధారం ఏం లేదు కదా, షూటింగ్ పోతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న ఆ పైసలతోనే ఇప్పుడు దాకా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం. మళ్ళా పిఆర్కే చూసినాం, ఇంకో 2 హాస్పిటల్ చూపించినాము, పిఆర్కే చూపించినాం. ఫస్ట్ డే తీసుకుని పైసలు, నెక్స్ట్ డే మళ్ళీ తీసుకోలే పాపం ఆయన, ₹1 కూడా తీసుకోలేదు. వారం రోజులు చూసినాడు. అప్పటి నుంచి ఈ పైసలతోనే మాకు ఇప్పటిదాకా వచ్చింది. మాకు 10 నెలల పైన అయిపోయింది కదా ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పైసలు మాకు నడిచినాయి. అసలు చాలా మంది సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళు కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేసి పిలిపించి డబ్బులు ఇవ్వటం. ఇట్లనే ఇప్పటిదాకా మేము బతుకుంటూ వచ్చినాం. ఓకే. ఇప్పుడు నాను ఏం చేయలేను కదా. కానీ ఈసారి అట్లా అయ్యేసరికి ఆయనకు కూడా భయం వేసిందా? భయం ఉంది కదా, భయం అయింది నాకు, భయం అయింది, టెన్షన్ పెట్టుకుంది ఆయన కూడా బాగా. పోతుడు ఏదో చెప్దాం అనుకుంటున్నాం, చెప్పలేదు. కళ్ళంతా వాటర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, జాండీస్ వచ్చినాయి, అన్ని అసలు మనుషులు వేస్తారు. అసలు అంత నాకు పోవాలంటే భయం అవుతుంది అక్కడికి. మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్. చెప్తానమ్మా, నేను డెఫినెట్ గా ఇండస్ట్రీలో కూడా ఒకసారి చెప్తాను ఈసారి. నేను అందుకని పాప వీడియో పెట్టగానే నమ్మకం చాలా నీ మీద కాబట్టి అందుకే నీ ధరలు మంచిగా అయినా, ఫస్ట్ కూడా నీ ధరలు మంచిగా అయినా అవుతుంది. ఇప్పుడు కూడా మీరే ఏదో ఒకటి సాయం చేయండి సార్ ప్లీజ్. ఇది ఒక్కటి ఆయన మంచిగా అయితే సార్, నాకు అంతే, ఇంకేం లేదు. అసలు ఆయన చూస్తున్న భయం అయితే చూసిరుగా సార్, ఎట్లా చూస్తున్న భయం అవుతుంది మాకు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చేయాలి నాకు. అప్పుడు కూడా మీరే చేసారు, ఇప్పుడు కూడా మీరే చేయండి సార్. ఏం కాదు,
తమ్ముళ్ళలాగా అన్నలాగా హెల్ప్ చేయండి సార్, మీరే ఒకటి చేయండి, ఆయన బతికించండి. నాకైతే చాలా భయం అవుతుంది అప్పటికంటే ఇప్పుడు, చాలా అంటే చాలా. మీరన్నా కొంచెం పలకరించారు కానీ నాకైతే అసలు ఆయన ముట్టుకోవాలంటే భయం అవుతుంది, ఏమవుతుందో. ఆయన తాగుతాడు అన్నట్టు కానీ చాలా మంచాడు సార్ ఆయన. మీరే చూసుకుంటున్నారు. ఆయనకు ఒక్క హెల్ప్ చేస్తాడు అందరికి. 3 months నుంచి నాకు మంచిగా ఉంటాడు, చిన్నప్పుడు ఫ్రెండ్. చెప్తే ఏమన్నా వీళ్ళు ఇది చేస్తే కూడా నన్ను పిలిస్తే చెప్తే కొంచెం మాట వింటాడు ఆయన, ఫ్రెండ్ అని చిన్న మాట వింటాడు ఆయన. చిన్నప్పుడు ఫ్రెండ్ నేను రాత్రి తినలేదు, వీళ్ళు పెడితే తిన్నాడు, తిని ఇట్లా అన్నాడు. ఇట్లా అని అదే ఇప్పుడు కూడా ఇట్లా అన్నాడు. మీతో అది ఒక్కటే అంటుండు, అది తప్పించి ఇంకేం మాట్లాడాడు. నేను కొంచెం చేస్తే కారాలు లేకుంటే టాపిక్ చేంజ్ చేసి మెల్లగా ఇది చేస్తే అదే ఇంకా భ్రమలో ఉన్నాడు కొంత. సిగరెట్ మందు అనగానే లేసి ఊపు వస్తుంది మనిషికి పాపం. వస్తుంది, అది చేసి తినిపించి తిన్నాక ఇట్లా అంటున్నాను. మంచిగా ఉండే, అనవసరంగా మధ్యలో ఫ్రెండ్స్ ఎడగొట్టారమ్మా. మంచిగా ఉండాల్సిందమ్మా ఇంటి దగ్గర కొన్ని రోజులు. నేను ఒక 6 months ఉంటే చూసుకుంటుంటే సార్, నేను కొంచెం బయట తిరుగుడు. నేను కూడా అనుకుంటే మంచిగా ఉన్నాడు కదా. మంచిగా అయ్యిండు, మంచిగా ఉన్నాడు చాలా అనుకున్నాం. అది కిడ్నీ ఒక్కటే ఉండే, ఆ కిడ్నీ కూడా ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి అన్న అక్కడ వద్దు ఇక్కడ వద్దు అన్న, ఎందుకన్నా వన్ వేస్ట్ అన్న, నేను దగ్గర నీకు చూపిస్తాను అని చెప్పిన. మద్రాస్ లో కూడా ఒక ఫ్రెండ్ ఆయన నమ్మి వస్తాడు జనవరిలో 24 రాండన్న అని కూడా చెప్పిండు. ఆయననే కాల్ చేసిండు సార్. అదొకటే కాదమ్మా, స్విట్జర్లాండ్ నుంచి ఒక పర్సన్ కూడా కాల్ చేశారని మీకు చెప్పాను కదమ్మా. ఆ నెంబర్ కూడా మీరు ఫాలో అప్ చేసుకుంటున్నారు కదా. ఆయన మొత్తం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎంత అయితే అంత కిడ్నీతో సహా అక్కడ నేనే మాట్లాడి, మధ్యలో మీరు టచ్ లో లేరా ఆయనతో? మీరు ఉన్నారని నేను వదిలేశాను ఇంకా మధ్యలో. ఆయనది ఫోన్ పోయింది, నంబర్స్ అన్ని పోయినాయి, మళ్ళీ కొత్త ఫోన్ అది, నంబర్స్ చాలా పోయినాయి. ఒక ఫ్రెండ్ పాపం పొద్దున నేను ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఎవరో మా ఫ్రెండ్ పేరు కూడా నాకు తెలియదు. పొద్దున 25,000 వేసిండు, వేస్తే 15,000 కడితే ఇప్పుడు డైజెస్ట్ చేస్తాను. ఇప్పుడు పొద్దున హాస్పిటల్ బిల్లు కంటిన్యూ కట్టించుకుంటున్నారా? ఇప్పుడు కడితేనే చేస్తా అంటున్నా, పైసలు కడితేనే చేస్తామని అంటున్నాను. ఏదైతే మళ్ళీ 8,000 సూది రాసి ఇచ్చి ఇప్పుడు మీకు తేవాలంటే 8,000 ఇంజక్షన్ అంటారు. పాపం ఆయన పొద్దున్న ఫోన్ ఇవి వేరే మళ్ళీ మొత్తం 15K అంట. పొద్దున్న ఏడ్చుకుంటా ఫోన్ చేసిన, అన్న ఇట్లా మా ఆయన ఇట్లా హాస్పిటల్ ఉన్నాను, డాక్టర్ ఉన్నారు ఒకసారి లోపల మాట్లాడదాం రండి, బిల్స్ ఒకసారి పైసలు కట్టుకునే చేస్తామంటారు వాళ్ళు. మాట్లాడతారా? నేను ఒకసారి మాట్లాడతారా? రిపోర్ట్స్ కూడా శాంపిల్స్ కూడా పైసలు ఇస్తేనే ఇస్తుంది, శాంపిల్స్ కూడా పైసలు ఇస్తేనే ఇస్తుంది, లేకపోతే ఇస్తలేదు. కొంచెం మన తమ్ముడు చేస్తాం, మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, వచ్చినాక చేస్తామంటే కూడా డబ్బులు కట్టుకుంటే చేస్తాం. చూస్తున్నారు కానీ అట్లా డబ్బులు కూడా ఆపేస్తారు. ఇప్పుడు ఆ ఫోన్ పే నెంబర్ ఏముంది అన్నది? అదే నంబర్ అనేది. సో కింద కూడా డిస్ప్లేలో ఒకసారి ఫిష్ వెంకట్ అన్నది ఫోన్ పే నెంబర్ కూడా పెడతాను. ప్రీవియస్ గా చాలా మంది హెల్ప్ చేశారు, హెల్ప్ చేయలేదని చెప్పలేదు. సో ఇప్పుడు మెడిసిన్ కి అయితే యాజ్ యూజువల్ గా ఎప్పుడులాగే కడుతున్నాం కదా. సో డాక్టర్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు, సుధాకర్ గారు. సార్ సుధాకర్ గారు, ఇది మీరు పర్సనల్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఫిష్ వెంకట్ అన్నది మీరు కూడా ప్రేమించే ఉంటారు. కానీ ఈ టైంలో కొంచెం కమర్షియల్ గా కొంచెం చూడకుండా నా సైడ్ నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్ సార్ మిమ్మల్ని, వేరే ఏం లేదు. ఏదైనా ఉన్నా కానీ మా సైడ్ నుంచి మేము ఏదో ఒకటి కలెక్ట్ చేసి మీకు కావాలంటే ఎట్లా కొట్లా చేస్తాము. ఇప్పుడు ఏదైతే మెడిసిన్ ఉందో ఈ మెడిసిన్ కూడా మీరు కొంచెం పైసలు కడితేనే జరుగుతుంది. అమ్మా ఏంటి మీకు ప్రాబ్లం ఒకసారి చెప్పండి డాక్టర్ గారు ముందు. ప్రాబ్లం ఏం లేదు చెప్పండి. అంటే వాళ్ళు చూస్తున్నారు మంచిదే, డబ్బులు కడితేనే ఏదైనా వస్తాయి, సూదులైనా ఏదైనా.
బయట అని నుంచి కింద వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అది చేస్తూనే చేస్తున్నాం పొద్దున్న నుంచి కూడా డయాలసిస్ చేయలేదు. 15,000 కట్టిన నుంచి డయాలసిస్ ఆపేసి ఆపేసి ఎందుకు అంటే ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు కట్టిన 15,000 ఒక్క ఫ్రెండ్ ఫోన్ చేసి అయితే యాక్చువల్లీ నేను రాలేదు ఒకటి. ఇంకోటి అంటే ఏంటంటే ఏ హాస్పిటల్స్ అయినా మేము అంటే ఎవరైనా అది కష్టమేనండి. అట్లీస్ట్ మెడిసిన్ అయినా తీసుకోండి, ట్రీట్మెంట్ మేము ఫ్రీగా చేస్తామని చెప్తారు కానీ ఎస్ కాదని చెప్పట్లేదు. నేను కూడా మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదండి. అసలేం సో మా పేమెంట్ సైడ్ నుంచి మేము అడిగేది ఒకటే రిక్వెస్ట్, ఇది పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. విత్ ఇన్ 2 days 3 days లో ఒక మంచి ఏదో ఒక గుడ్ న్యూస్ వింటాము. ఎవరో ఒక ఇండస్ట్రీ సైడ్ నుంచి ఆయనతో వర్క్ చేసిన ఏదో ఒక హీరో మేము చూసుకుంటాము అని ఏదైనా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే నో ప్రాబ్లం. షిఫ్ట్ చేయకపోయినా కానీ డెఫినెట్గా ఫైనాన్షియల్గా కొంత హెల్ప్ అయితే అవుతుంది మా సైడ్ నుంచి. హాస్పిటల్ బిల్స్ అయితే ఏం ఆగదు. ఉన్న దాంట్లో ఒక 50% 60% మీరు చూసి డిస్కౌంట్ వాళ్ళకి వేసి ట్రీట్మెంట్ మటుకు ఫ్రీగా చేయండి సార్. సార్ మేము హాస్పిటల్ మీరు హాస్పిటల్ ఓనర్స్ గా నేను మిమ్మల్ని అడగట్లేదు. మీరు కూడా ఆయన సినిమాలు ఎన్నో చూసుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో. అందుకోసమే వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా కూడా మనం ట్రీట్ చేసినాం సార్. ప్రొసీజర్స్ కోసం పే చేయండి, మెడిసిన్స్ వరకు పే చేసుకోండి అని చెప్పినాం. హాస్పిటల్ బిల్ ఇప్పటి వరకు అడగల వాళ్ళని. ఇప్పుడు హాస్పిటల్ బిల్ అడిగింది లేదు, వాళ్ళని అడిగింది మెడిసిన్స్ కు ఇంకా ప్రొసీజర్ చార్జెస్ చేయమని చెప్పినాం. సార్ మెడిసిన్ కూడా ఒక రోజు డిలే అయినా గానీ ఆపకుండా ఈ 1 or 2 days ఏమైనా మెడిసిన్ త్రూ వాళ్ళు ఏదైనా కట్టలేకపోయినా కానీ సుమన్ టీవీ నుంచి నేను చెక్ పంపుతాను. ఓకేనా? తప్పకుండా. ఓకేనా? ఇది 10,000 15,000 5,000కి చిన్న చిన్న మెడిసిన్సే కదా. ఒక 2 రోజులు అడ్జస్ట్ అయ్యేలోపు చూసుకుంటే మీరు ఈ 10,000 చిన్న చిన్నయే కాబట్టి మేము మా సైడ్ నుంచి పంపుతాం. ప్రాబ్లం ఏం లేదు. ముందు మనిషి హెల్దీగా హ్యాపీగా బయటకు వస్తే చాలా. ప్రీవియస్ గా చాలా హెల్దీగా వచ్చారు ఆయన. ఇప్పుడు చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే మీరు హెల్దీ చేసిన తర్వాత మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్ అన్ని కంటిన్యూ చేసిండు. మళ్ళీ బ్యాక్ టు అబ్నార్మల్. ఇప్పుడనే కాదు సార్, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడే బయటికి రా. ట్రాన్స్ప్లాంట్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ హిమ్. అదర్వైజ్ స్టాప్ ఎవ్రీథింగ్. రెగ్యులర్ డయాలసిస్ చేసుకోవాలి, ఉండాలి. ఇది ఒక్కసారికి మీరు చెప్పారు అది చేద్దాం కానీ ఆయన కష్టం ఇచ్చి ఆయన బయటికి రావాలంటే 100% ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఆప్షన్. లేదంటే రెగ్యులర్ డయాలసిస్, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ ఆపితే తప్ప ఆయన బయటికి రాలేడు. ఇప్పుడు మొన్న డయాలసిస్ చేసినాము, మళ్ళీ కూడా అంతా డ్రా చేయండి. ఇప్పుడు డయాలసిస్ చేస్తాము, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ డయాలసిస్ అవసరం ఉంటుంది. అట్లా అందుకోసం అన్నమాట. సో హీ రిక్వైర్స్ ప్రాపర్ దిస్ థింగ్. అవసరం ఉంటే హైయర్ సెంటర్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు సార్. ఇంకా బెటర్ కావాలనుకుంటే అక్కడ కూడా షిఫ్ట్ చేసుకోండి. అట్లా మేము హాస్పిటల్ తరఫున బిల్ కాదు కానీ ప్రొసీజర్ ఉన్న మెడిసిన్స్ అయితే కట్టాల్సిందే. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లు చేయాలి, బయటికి కొన్ని పంపించాల్సి ఉంటుంది. హైయర్ సెంటర్ అనుకో అన్ని అందులోనే అవుతాయి. మా దగ్గర కొన్ని బయటికి పంపించాలి. సో మన వరకు ఎంత అవుతుందో మనం చేయగలిగి చేస్తున్నాము. డయాలసిస్ కూడా వచ్చి చేసి వెళ్తారు కాబట్టి సో పేమెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దానికి పే చేయండి. మెడిసిన్స్ కూడా ఒక ఆల్బమిన్ ఇంజెక్షన్ వెరీ కాస్ట్లీ. ఆల్బమిన్ ఇవ్వాల్సి వస్తుంది, మనకే చాలా కాస్ట్లీ అది. సో ఆల్బమిన్ ఇంజెక్షన్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. వీటి వరకు పే చేసుకోండి అని చెప్తున్నాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్ కూడా నా సైడ్ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ అనమాట. కింద ఏదైతే ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ 3 కూడా డిస్ప్లే చేస్తారు. ఫిష్ వెంకట్ అన్నది, అట్ ది సేమ్ టైం వాళ్ళ పాప ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ పాపది 2 కూడా డిస్ప్లే చేస్తారు. దయచేసి చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఒకానొక స్టేజ్లో ఆయన్ని మీరు బతికించి మళ్ళీ హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో ఉండేలాగా చేసింది కూడా మీరే. ఈరోజు నిజంగా కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆయన సేమ్ పొజిషన్కి వచ్చారు. ఒక కాలుకి ఇన్ఫెక్షన్ పోయి ఇంకొక కాలుకి కూడా వచ్చింది. అండ్ కొంచెం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా చాలా పెద్దవాళ్ళు ప్రతి ఒక్క హీరోతో కూడా ఫిష్ వెంకట్ అన్న వర్క్ చేశారు. సో మీరు అనుకుంటే ఇది చాలా ఈజీ అండి. డెఫినెట్గా ఎవరైతే వర్క్ చేశారో పెద్ద పెద్ద హీరోస్ వర్క్ చేసినా చేయకపోయినా కానీ ఆయనతో ఒక మంచి రిలేషన్ ఉంది మీ అందరికీ. మీ అందరూ మనం కలిసి చేద్దాం, వెంకట్ని బతికించుకుందాం అనుకుంటే 5 నిమిషాల పని మీ అందరికి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సో డాక్టర్ గారు మరీ చెప్తున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే 100% ఆయన బతుకుతారు, ఎప్పుడులాగే హెల్దీగా ఉంటారు, లైఫ్ స్టైల్ యాజ్ యూజువల్గా ఉంటుంది ఆయనది అని చెప్తున్నారు. కాబట్టి ఇదొక్కటే సొల్యూషన్ అని చెప్తున్నారు డాక్టర్ గారు మరీ. సో రెగ్యులర్ డయాలసిస్ ఆల్రెడీ జరుగుతుంది. సో దాంతో పాటు కొంచెం ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మిగతా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నప్పటికీ అది దానికి వన్ ఆఫ్ ద రీజనే ఈ కిడ్నీ ఇష్యూ వల్ల వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీ ఇంట్లో ప్రాబ్లం లాగా భావించి ఆయన మళ్ళీ
యథాస్థితికి తీసుకొస్తారని నా సైడ్ నుంచి పర్సనల్గా, సుమన్ టీవీ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేస్తున్న ఆర్బిఎం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా సార్ థ్యాంక్ యూ సార్. ఏదున్నా కానీ చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్, ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ ఒక మనిషిని బతికించండి, తప్పకుండా ఒక కుటుంబాన్ని హ్యాపీగా ఉంచిన వాళ్ళం ఉంటాం. అంటే ఆయన ఒక ఆర్టిస్టు, ఎంతో మందిని నవ్వించారు ఆయన కామెడీతో, ఆయన విలనిజంతో ఎంతో మంది ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా బాధపడతాం కాబట్టి. సో మీ ఏరియాకి దగ్గర ఉన్న వ్యక్తి ఒక సింగల్ లాగా తిరుగుతారు ఆయన ఏరియాలో, మళ్ళీ అలానే తిరగాలని, సో బ్యాక్ టు మంచి పొజిషన్ రావాలని, మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరుకున్నాం కూడా. సో ప్లీజ్ వీల్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్బిఎం హాస్పిటల్స్, మేము సపోర్ట్ చేస్తాం సార్. ప్రాబ్లం అమ్మ థ్యాంక్ యూ. ఏదున్నా వీళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ మెడిసిన్ ప్రకారం కొన్ని ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చాలా మంది మెడిసిన్స్ తీసుకోమని వియర్స్ కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయండి. ఈ రోజు మెడిసిన్ కి ఏమైతే అవుతుందో ఈ రోజు మెడిసిన్ కి నేను హెల్ప్ చేస్తాను. అలా మీరు వేసిన 500, 1000 ఎంతో కొంత వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ఆయన కాపాడిన వాళ్ళు అవుతారు. సో డెఫినెట్గా ఫిష్ వెంకట్ అన్నది సంతోషంగా హ్యాపీగా మళ్ళీ మనం స్క్రీన్ మీద చూసుకునే వరకు కూడా అందరం దీన్ని బాధ్యతగా వహించి సపోర్ట్ చేసి ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే వరకు కూడా మనం పోరాడదాం. సో పోరాడితే పోయేది ఏం లేదు. సో మనం టైం వేస్ట్ అనుకుంటాం కానీ టైం వేస్ట్ కాదు అది. మనం ఒక మనిషిని బతికిస్తే వాళ్ళ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యస్వాములు అయ్యి, సో అందరూ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆయనకి సపోర్ట్ చేయండి. వాళ్ళ హీరోస్కి కూడా ట్యాగ్ చేయండి అవసరం అయితే. సో ఆయనకి హెల్త్ రికవరీ అయ్యి హ్యాపీగా ఉండే వరకు కూడా మనందరం ఫైట్ చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరికి కూడా అండ్ మీ నవ్వుతోనే అర్థం అవుతుంది ఆయన నవ్వుతూ బయటకు వస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.